ఇది నిప్పులు జిమ్మే వేసవికాలం. ఎండ దెబ్బకి ముఖం వాడిపోతుంది, నల్లబడుతుంది కూడా. అన్నింటికి మించి ముఖ సౌందర్యం సమూలంగా నాశనం అవుతుంది. ఇలాంటి స్థితిలో రకరకాల అడ్వర్టైజ్మెంట్లు చూసి అడ్డమైన సబ్బులు వాడి ముఖాన్ని బొగ్గులా చేసుకుంటున్నారు కొందరు. వారి కోసమే ఈ సూచన. అందరి మనుషులు ఒకటి కానట్టే అన్ని సబ్బులు ఒకేలా ఉండవు. పైగా ఒక్కొక్కరి స్కిన్ కి ఒక్కో సబ్బు సెట్ అవుతుంది. అంతే. ఎవరో ఏదో సబ్బు వాడితే వారికి మంచిగా ఉందని మీరు అదే సబ్బు వాడితే మీకు ఆ రిజల్ట్ రాకపోవచ్చు. ప్రతిరోజు మనం స్నానం చేసేటప్పుడు సబ్బుని ఉపయోగిస్తూ ఉంటాం. చాలా మంది సబ్బుని ముఖానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి సబ్బుతో శరీరాన్ని శుభ్రం చేసుకోవడం వలన శరీరం క్లీన్ గా ఉంటుంది, దుర్వాసన రాదు. కానీ బాగా ఎక్కువ సబ్బుని శరీరానికి ఉపయోగించడం వల్ల కొన్ని రకాల సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సబ్బును ఉపయోగించడం వల్ల డెడ్ సెల్స్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి చర్మం నుండి దూరం అవుతాయి. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది, అందంగా మారుతుంది, స్కిన్ షైనీగా కూడా ఉంటుంది. సబ్బును మనం అన్ని సీజన్స్ లో కూడా ఉపయోగించవచ్చు. సబ్బు ఉపయోగించడం వలన మేలు కలుగుతుంది, అయితే కొన్ని నష్టాలు కూడా తప్పవు. డెర్మటాలజిస్ట్ సబ్బును ఉపయోగించడం వలన కలిగే లాభ నష్టాలని వివరించారు. సబ్బుని బాగా ఎక్కువగా ఉపయోగించడం వలన చర్మం పొడిబారిపోతుంది. సబ్బుని ఆల్కలైన్ అనే దానితో తయారు చేస్తారు. దీంతో ఈ సమస్య తప్పదు. సబ్బుని ఎక్కువగా ఉపయోగించడం వలన చర్మం పొడిబారిపోతుంది, డ్రై స్కిన్ వంటి సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఎక్కువ సబ్బు ఉపయోగించడం వలన చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. కాబట్టి ఎక్కువగా సబ్బుని ఉపయోగించకండి. సబ్బుని రెగ్యులర్గా ముఖాన్ని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నట్లయితే ముఖం పొడిబారిపోయే ప్రమాదం ఉంది. అలాగే ముఖంపై మాయిశ్చర్ తొలగిపోతుంది. సబ్బుని రెగ్యులర్గా ఉపయోగిస్తే ముఖంపై దురదలు కలుగుతాయి, స్కిన్ ఇరిటేట్ అవుతుంది. అయితే ముఖాన్ని సబ్బుతో రుద్దుకుంటే గ్లిజరిన్ సబ్బుని ఉపయోగించడం మంచిది. దీని వలన హాని కలగదు. లేదంటే మీరు ఫేస్ వాష్, ఇతర ప్రోడక్ట్స్ని ఉపయోగించవచ్చు. మీ శరీరం కంటే ముఖం కోసం మరింత తేమ బార్ అవసరం. కాబట్టి రెండు వేరువేరు బార్లు తీసుకోవడానికి ట్రై చేయండి. ముఖానికి, శరీరానికి ఒకే సోప్ ఉపయోగించకపోవడమే మంచిది. మీ ముఖానికి హాని చేయనంత వరకు మీరు బార్ సబ్బు ఉపయోగించవచ్చు. లేని పక్షంలో మీరు శరీరానికి, ముఖానికి వేరువేరు సబ్బులను ఎంచుకోవాలి. మన శరీరతత్వం తెలియకుండా ఆకర్షణీయంగా ఉన్నాయి కదా అని అడ్డమైన సబ్బులు వాడితే ముఖం సర్వనాశనం అవ్వడం ఖాయం.